యువర్ ఆనర్, సాధారణంగా ఎవరైనా మంచి చెయ్యాలని తలిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తూ ఉంటారు. నా క్లయింట్ అయినటువంటి పని భూపాల్ గారి పరిస్థితి కూడా అంతే. ఎన్నో కోట్లు వెచ్చించి సొసైటీని ఎడ్యుకేట్ చేయాలన్న ఆయన ఉద్దేశాన్ని తప్పుబట్టి వారి ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి వీలు కాదని స్టే ఆర్డర్ పంపించారు సదరు ప్రాసిక్యూషన్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ వారు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అది మంచి సంకల్పమా? ఆయనది గొప్ప ఉద్దేశమా? అసలు ఆయన అడ్వర్టైజ్ చేద్దాం అనుకున్న ప్రోడక్ట్ ఏంటో చెప్పమన్నాడు, చూద్దాం. చూసారా యువర్ ఆనర్, ప్రోడక్ట్ ఏంటో చెప్తేనే కామన్ మ్యాన్ కి ఎంత కామెడీగా ఉందో. అలాంటి యాడ్ ని సినిమా థియేటర్లో ప్లే చేస్తే అప్పుడు జనం ఫణి గారి గురించి కాదు, ఈ అప్రూవల్ ని ఎవరిచ్చారా అని మనల్ని చూసి నవ్వుతారు. ఫణి గారు, మీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిట్లో మోడల్స్ గా తీసుకుంటారంట, నిజమేనా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు విషయం గురించి కాకుండా ఆయనకి ఇంట్రెస్ట్ అయిన విషయం గురించి అడుగుతున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు. చెప్పడం ఇష్టం లేదనుకుంటే చెప్పండి. నా యాడ్స్కి వాళ్ళే సరైన న్యాయం చేస్తారనిపిస్తుంది, అందుకే వాళ్ళనే మోడల్స్గా పెట్టుకుని చేస్తా. యువర్ ఆనర్, సిగరెట్లు మందు తాగితే ప్రాణాంతకం ప్రచారం చేస్తున్నారు, పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. బాగుంది. మీరు చెప్పగలరు, ఆపగలరా? 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 విశృంఖల శృంగారం ఎవరితో పడితే వాళ్ళు చేస్తే ఎయిడ్స్తో పాటు వేరే వ్యాధులు వస్తాయని బాగా ప్రచారం చేస్తున్నారు. మంచిదే, ప్రచారం చేసి చెప్పగలరు. ఆపగలరా? 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 మనం చెప్పి ఆపలేని దానికి ఒక సొల్యూషన్ అన్నా ఇవ్వాలి. ఆ సొల్యూషనే యువర్ ఆనర్, ఫణి గారు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మూర్తి గారు, మీకు ఎంతమంది పిల్లలు? మీకెందుకు? పర్లేదు చెప్పండి. 2. వయసు ఎంత? పెద్దాడికి 20, పాపకి 17. మరి 3 ఏళ్ల గ్యాప్లో ఏం మాట్లాడుతున్నారు సార్? వాడారా లేదా? ఆఫ్ కోర్స్ వాడను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అనేది మన జీవితాలతో ఏదో ఒక రకంగా ముడిపడిపోయి ఉంది. అలాంటి గురించి క్రౌడ్ ఎక్కువ ఉన్న థియేటర్స్ లో యాడ్ వేసి జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తప్పేముంది? ఆఫ్టర్ ఆల్ జలుబు టాబ్లెట్ గా యాడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ మందు లేని ఏజ్ అరిగట్టడానికి మ్యాచ్ ఎందుకు ఒప్పుకోరు? ఈ కేసుని వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఫణి గారు అంటే మీరేనా? మీతో 2 minutes పర్సనల్గా మాట్లాడాలి సార్. నాతోనా? ప్లీజ్. మార్కెటింగ్లోనే కాదు, యూటిలైజింగ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఒక్కో ఫోటోకి ఒక్కో రేట్ ఫిక్స్ చేశా. నాకు సెటిల్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడైనా తండ్రికి కొడుకు మీద కంప్లైంట్స్ వస్తాయి, నాకు మాత్రం నీ మీద వస్తున్నాయి. అయినా ఈ వయసులో ఈ రొమాన్స్ లేంటో. మళ్ళీ 2 మిగిలి, ఏదో ఒక రోజు 1 మిగిలిస్తా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఏం జరిగింది? గోళీలర్ బ్రెయిన్ విటా. నేను అడిగేది ఈ ఆట గురించి కాదు, నీ అడల్ట్ ఆట గురించి. నీ ఏజ్ ఏంటి, నువ్వు చేసే పనులేంటి? పాపం ముద్దనే గ్యాప్ ఎవరా? ముద్దు మింగే గ్యాప్ లో ముద్దులెట్టుకొచ్చేస్తాను. అన్ని పెట్టేస్తా. ఈ ఓవరాక్షన్ గురించి నాకు చెప్తున్నావా? అయినా నాన్నని చూసుకోకుండా ఏం చేస్తున్నారా? హలో, నా పని నిన్ను చూసుకోవడం, అంకుల్ని చూసుకునే పని ఈ టింకు గడిది. అందుకే టైం కాల్ చేసి రప్పించాను నిన్ను. ఇప్పుడు నేనేం తప్పు చేశానరా? నీకు మంచి తల్లిని చూద్దాం ట్రై చేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నావు, ఒక్కరు కూడా దొరకలేదు. అయినా దానికి ఇదా ప్రాసెస్? దొరికారు, మిస్ అయ్యారు, నేనేం చెయ్యా?
అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆకలేస్తే అన్నం పెడతాం, అవసరమైతే సాయం చేస్తాం. ఆడాళ్ళు అడిగితే కాదంటావా, ఇచ్చేస్తాం. పాపరా, వాళ్ళు ఉసురు తగులుతుంది. ఉసురు ఆ, చెర్రీ. ఇక నువ్వు ఇటు తిరగచ్చు టామీ. ఏంటామీ కథ చెప్పు చెర్రీ. కథ? అనగనగా ఒక రాజున్నాడు. ఆ రాజుకు 14 మంది కొడుకులు. ఆ 14 మంది ఒకేసారి వేటకెళ్ళి 14 చేపలు తీసుకొచ్చారు. అందులో ఒకే ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు. నాకు ఒక అందమైన చందమామ ఎదురైంది అని చెప్పింది. మ్యామ్ 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 బ్రేక్ఫాస్ట్ చేద్దాం మ్యామ్. చేసేసాను. పోనీ కాఫీ? తాగేశాను. అట్లీస్ట్ ఫ్రూట్స్? ఆకలిగా లేదు. పోనీ వాటర్ తాగదాం మ్యామ్. ప్లీజ్, ఐ హ్యావ్ సమ్ వర్క్. ఓకే. చూడుమ్మా, ఆడపిల్ల కట్టుకునే బట్టల్ని బట్టి మగాడి చూపు ఉంటుంది. ఎక్స్రే చూసి ప్రాబ్లం ఏం లేదు. మెడిసిన్స్ రాసేస్తా. ఆ మెడిసిన్స్ తీసుకొని వాడండి కంటిన్యూ. ఏమైనా జరిగిందా? వాడితే తగ్గిపోతుంది. 5 డెలివరీస్, 3 ఆడ, 2 మగ. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఎక్కడ పుడుస్తానో నాకే తెలియదు. మర్యాదగా చెప్పు. డాక్టర్ ఓ డాక్టర్, నీకేంటి వచ్చిందే లేటు, మళ్ళీ ఇదొకటి. వెళ్ళు. అందంగా లేనా ఏ, ప్రియా, ఏమైందో చెప్పమంటే అలా పాట పాడుకుంటావేంటి? పైగా అందం పైన. అందం చూసి నీ కుక్కులే. ఇప్పుడు అర్థమైందా అబ్బాయిలు మన వైపు చూడకపోతే ఎంత సఫోకేటింగ్ గా ఉంటుందో. ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా? ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా? ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా? అందమైన అమ్మాయికి ఫ్రెండ్ అయితే పక్కనున్న అమ్మాయికి ఎంత కాలుద్దో తెలుసా? ఇన్నాళ్ళు నిన్ను చూసి నన్ను ఇగ్నోర్ చేశారు, ఇక నుంచి నన్ను చూసి నిన్ను ఇగ్నోర్ చేస్తారు. హలో, ఇంకా నా అందం ఎక్కడ చెక్కు చెదరలేదు. అవేవి చూడరమ్మా అబ్బాయిలు, వాళ్ళు ఫస్ట్ చూసేది 2 చోట్ల. చిచ్చి, ఏం మాట్లాడుతున్నావే? పైన తాలుందా అని, కింద మెట్టలున్నాయా అని. రైట్ నౌ నాకు 2 లేవుగా. ఉంది కదా నీ ఫింగర్ కి రింగ్. ఇప్పుడేం చూసావు, సంగీత్లో ఇంకా ఉంది. అమ్మా. లేదంటే చూపులతో నన్నే తినేసేలా ఉన్నాడు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు వీళ్ళకి కొరుక్కు తినేస్తారు. నీ బాధ నాకు అర్థమైంది, బట్ డోంట్ వరీ, అబ్బాయిలు చూడకపోయినా అంకుల్స్ చూస్తారులే అలా. అయ్యో, స్టాప్ ఇట్. వావ్, పక్కనున్న అందమైన ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయిపోతే ఇంత కిక్కుంటుందని తెలియదబ్బా. ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే. అంటే బాడీకి సంబంధించింది కాదు. స్ట్రాంగ్ గర్ల్, స్ట్రాంగ్ గర్ల్. హే, మీరు కదా? ఐ మీన్ మీ వీడియో చూశాను. హాస్పిటల్ వీడియోలు అద్దరు కొట్టేశారండి. థ్యాంక్ యూ. అండి, మీ పేరేంటి? మీ పేరు? కార్తిక్. కార్తిక్. కార్తిక్, వాట్ ఏ నైస్ నేమ్ యా. మీ పేరు? నా పేరు ఉమా. ఓ, ఉమా.
కెన్ వీ హ్యావ్ సెల్ఫీ? కార్తిక్ అక్కడ ఏం చేస్తున్నావు? కమ్ హియర్. కమ్. సారీ. తిను కార్తిక్. హాయ్. నేను గ్రోమ్ చేసింది తినే. ఐమ్ లుకింగ్ గుడ్ నో. ఈవెంట్ మొత్తం డిజైన్ చేసింది కూడా తినే కదా కార్తిక్? కమ్ ఆన్ ఆశా, ఇట్స్ ఓకే, దట్స్ మై జాబ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గెస్ట్లు అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకాసేపట్లో సంగీత్ స్టార్ట్ కాబోతుంది. నిమిషం అమ్మా.